నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. ఈరోజు చాలా శుభదినం. ఒకే వేదికపై ఇద్దరు గురువులను కలవడం చాలా సంతోషదాయకం. ఒకసారి మా ఆడియన్స్ కి మిమ్మల్ని పరిచయం చేస్తాను. మొదట అమ్మగారి పరిచయం ఏంటంటే, వీరు బిటి జయలక్ష్మి గారు, యోగా ఎక్స్పర్ట్. యోగా ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులకి వీళ్ళు తీవ్ర చికిత్స అందించడంలో చాలా ఎక్స్పర్ట్, నేర్పరి. వారు నిజానికి కర్నూలు వాస్తవ్యులు. హైదరాబాద్ కి ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చారు. ఆ సందర్భంగా మనకు కొంత సమయాన్ని, ఇన్స్పైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనకు కొంత సమయం ఇచ్చారు. చాలా సంతోషం అమ్మ. వీరి పరిచయం అక్కర్లేదు, కానీ నేను మొదటిసారి కలుస్తున్నాను. గురువు గారు ఆదూరి విజయభాస్కర్. నమస్కారం సార్. వీరు క్రియాయోగి, గాయత్రి ఉపాసకులు. 36 గ్రంథాలు వీరు రాశారు. ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక సేవలో ఉన్నారు. అనేక మంది శిష్య ప్రశిష్యులు కూడా వీరికి ఉన్నారు. సో మీరిద్దరిని కలవడం చాలా సంతోషం. వరుసగా ఒకరికి మొదట మీ నుంచి ప్రారంభించి అదే ప్రశ్న మీద మీ స్పందన కూడా నేను అడుగుతాను సార్. అమ్మ, మీరు యోగ సాధనలో ఎప్పటి నుంచి ఉన్నారు? దాదాపు 42 ఏళ్ళు అయిందండి. మొదటి గురువు మా నాన్నగారు. ఇంట్లో యోగా చేసేవాళ్ళు. మా నాన్న శీర్షాసన, ఈ మయూరాసన కిటికీ నుంచి చూసేవాళ్ళం. ఎంత బాగా చేస్తున్నారు మా నాన్న అని చెప్పేసి బయటకు వచ్చి మేము చేసి ఎక్కడ వస్తుంది ఆసనం, రాదు కదా. ఒకేసారి తల కిందికి కాళ్ళపైకి వెళ్ళి వస్తుంది, పడేవాళ్ళం. మా నాన్నకి అడిగాము. అప్పట్లో నాన్న అంటే ఒక రెస్పెక్ట్, ధైర్యంగా అడగడానికి కూడా మాకు ఇది లేదు. అసలు ఇట్లా చేయలు కూడా కూర్చునే వాళ్ళం కాదు మా నాన్నకి. ఇప్పుడుగా అంటే అంత భక్తి, అది భయం కాదు, భక్తి మాకు. యోగా అనేది మీకు మీ తండ్రి నుంచి అబ్బినటువంటి విద్య. ఆ తర్వాత మీరు ఎలా కొనసాగించారు? ఎలా అంటే మా నాన్నని అడిగా నేను, నాన్న నాకు నేర్పించారా అంటే, ఇది కాదు, అట్లా కాదు, గురుముఖత నేర్చుకోవాలి. నాకు ప్రాబ్లం ఉంది, నేను నేర్చుకున్నాను. నీ ప్రాబ్లంకి ఆయనే చెప్పాలన్నారు. అవునా అని అనుకున్నా. అక్కడికి అది కట్టింది. దీనికి ముందు ఒకటి చెప్పాను మీకు. నాకు చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిందండి. మీరు అంటే ఉత్సాహంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు. 12 ఏళ్ళక నాకు పెళ్ళి అయిపోయింది. నా తర్వాత అమ్మాయి డాక్టర్, అంటే 3rd ఇయర్ చదువుతుంది. అప్పుడు నాకు మనసులో గిలి, నేను కూడా ఏదో ఒకటి చేయాలి. అంటే సమాజానికి నా వంతు ఏం చేయాలో నాకు తెలీదు. కానీ మంత్రాలయం వెళ్ళినప్పుడు అనుకున్నా, రాఘవేంద్ర స్వామి, నాకు సొసైటీలో ఒక మంచి పేరు రావాలి. ఇంకోటి ఏంటంటే మా అమ్మ నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి. నేను పెళ్ళైనా కూడా నాకు ఆ చింత అయితే ఉండింది బ్రెయిన్లో. అయితే నేను 5వ తరగతి చదివేటప్పుడే ఇందిరాగాంధీ ఫోటో చూసి అనుకుంటుంటే మనసులో, నేను కూడా ఫ్యూచర్లో ఈమెలా కావాలి అని. కానీ అలా అవ్వడానికి ఏముంది, అలా అవ్వాలంటే చాలా కష్టం కదా. వాళ్ళ నాన్న అంటే పిఎం కాబట్టి ఆవిడ అలా ఉన్నారు. కానీ మా నాన్న అది కాదు కదా. మా నాన్న ఏంటి, కర్నూలులో చాలా బ్రాండ్, మాది టైలర్ మా నాన్న. కానీ నేనేలా అవుతా, ఒక టైలర్ కూతురు ఇలా అవుతుందా? ఇలా అయితే స్కోప్ లేదు. అందులో పెళ్ళయింది. అప్పుడు నేను చదివింది 7 ఇంకేం చేయాలి? కానీ భలే ఏడ్చా. నాకు ఏదో ఒకటి కావాలి అంటే, యోగా అని తెలియదు నాకు, కానీ ఏదో ఒకటి కావాలి నాకు అనుకున్నాను. అప్పుడు నాకు తెలియకుండా మంత్రాలయం వెళ్ళానండి, రాఘవేంద్ర స్వామి దగ్గరికి. అందరూ అడుగడుగు దండం పెడుతున్నారు. అప్పటికే నాకు తెలియదు ఎందుకు అలా పెడుతున్నారా అని. అప్పుడు అడిగా పక్కన, ఎందుకు అలా పెడుతున్నారండి మీరంటే, ఇక్కడ ఏం కోరుకున్నా తీరిపోతుంది అన్న. అప్పుడు అనుకున్నా, ఇంకా దొరికారు గురువు గారని. అప్పుడు మొక్కున్నా, స్వామి మీరు ఇక్కడ యోగి అంట కదా, మీరు లోపల ఉన్నారంట కదా, మీరు నిజంగా యోగి అయింటే ఇక్కడ ఉంటే నాకు ఒక దారి చూపండి. నాకు తెలియదు, యోగా కూడా తెలియదు, ఏదో ఒక దారి చూపాలి, అది సొసైటీకి నేను మంచి చేసేదే ఉండాలి. నేను అలా ముందుకెళ్తుంటే, అబ్బా జయలక్ష్మినా అని నన్ను అడగాలందరూ. జయలక్ష్మి అని చెప్పాలి, అంతేగాని జయలక్ష్మినా అలా వద్దు, నాకు ఆ పేరు కావాలి. ప్రత్యేకంగా మీరు సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటారని, 10 మంది నోట్లో మీ పేరు నానాలని, లేదా 10 మంది చేత గుర్తింపు పొందాలని మీరు ఇది ప్రారంభించారు, అంతే కదా? అంటే అమ్మ నాన్నలు సంతోష పెట్టే ఏదైనా సరే నేను చేయాలి, ఒకటి సమాజానికి మంచి చెయ్యాలి, అది నాకు కావాలి. అదైతే ఉండింది సార్. ఇప్పుడు యోగా శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను తీసివేసేటువంటి ప్రక్రియ, లేదా నిజమైనటువంటి యోగా ఆధ్యాత్మిక ఉన్నతికి పనికి వస్తుంది అనేటువంటి మాట ఉంది. యోగా చిత్తవృత్తి నిర్వహణ. సో మనం పరమపద సోపానాన్ని చేరుకోవడానికి యోగా అనేది ఒక మార్గం. హఠయోగం ద్వారా కూడా వ్యక్తి
చాలా తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అమ్మగారేమో యోగా ద్వారా చికిత్సకు ఉపయోగించవచ్చు అని అమ్మగారు చెప్తున్నారు. యోగా ఎక్స్పర్ట్, దాంట్లో వాళ్ళ అనుభవాన్ని కూడా గడించారు. సో మీరు ఎలా చెప్తారు, యోగాని ఎలా చూస్తారు? యోగా మనందరికీ కూడా ప్రామాణికమైనది భగవద్గీత. మరి భగవద్గీతలో ఆయన యోగయుక్తో భవార్జున అన్నాడు. అంటే సర్వము కూడా యోగం ద్వారానే ప్రాప్తిస్తాయి అని చెప్పాడు. మనం ఏదడిగినా లౌకికమైన ఆధ్యాత్మికమైనా కూడా. కానీ అందులో ఆయన 3 విభాగాలుగా కర్మ, భక్తి, జ్ఞాన, యోగ అంటే అవి 3 అందరూ అనుకుంటారు కర్మ మార్గం వేరు, భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు అనుకుంటున్నారు. కానీ అది అర్థం చేసుకోవడం ఏంటంటే భగవద్గీతని మన దేహంలోనే 3 భాగాలు ఉన్నాయి. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం. దీనికి రిఫ్లెక్షనే ఆయన చెప్పిన కర్మ, భక్తి, జ్ఞాన. అందుకని ఆ యోగా కనుక చేస్తే మీకు అంటే ఏదండి హఠయోగం కాదు, యోగా అంటే అసలైన యోగా అనుకోండి. అంటే తెలిసే వరకు మరి మనం ఇది అని తెలుసుకుంటూనే పోవాలి యోగాని. మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, కర్మ యోగం అనుకుంటున్నారు కొంతమంది భక్తిని యోగం అనుకుంటున్నారు. యోగం అంటే దాని అర్థం ఎలా చెప్తారు? మామూలు యోగం అంటేనే కలయిక. వేటి కలయిక? జీవుడు ఆత్మ. అసలుగా ఉన్నది 2. మన జీవుడు ఆత్మ విడిగా లేడు. మనం పుట్టినప్పటి నుంచి జీవాత్మలం. మళ్ళీ మనం తెలుసుకోలేని కారణంగా పేరు ఎప్పుడు పెట్టారో పేరుకి ప్రాధాన్యత ఇచ్చేసాం. పేరు పెట్టక ముందు పిల్లలకి ఏమని పిలిచాం? వాళ్ళని ఏం నామం లేదు. మరి వాళ్ళు భగవంతుడితో కలిసి ఉన్నారు. అప్పుడు పేరు వచ్చేవాడికి నేననే భావన వచ్చింది. ఈ భావన ఎంత దూరమైపోతే లోపల ఉన్న భగవంతుడు మౌనంలోకి వెళ్ళిపోయినాడు. సో కలయిక యోగా అంటే కలయిక. యోగా అంటే కలయిక చెప్తున్నారు. మీరు యోగ విద్య ద్వారా ఏ శరీరాన్ని బాగు చేస్తున్నారు? కారణ శరీరాన్న, సూక్ష్మ శరీరాన్న, లేకపోతే స్థూల శరీరాన్ని బాగు చేస్తున్నాం. స్థూల శరీరం అంటే మానసికంగా కూడా బాగా అవుతుంది కదా. యోగా అంటేనే మనసు శరీరాన్ని జతపరచడమే యోగా. మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేదే అంటే మానసిక ఆరోగ్యపరంగా, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేదే యోగా. అసలు అంటే మనకు ఫస్ట్ ఏంటంటే బేస్ మనసు శరీరం 2 జతపరిచేతేనే కదా మనం భగవంతుని చూసేది. ఇంకా అంతకన్నా ఉన్నతంగా ఎదిగితేనే ఈ ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయడమే యోగం యొక్క అంతిమ లక్ష్యం. ఫస్ట్ వరకు మేము తీసుకెళ్తాం. మనసుని శరీరంతో దృఢపరిచేది ఆసనం, ప్రాణాయామం అంతవరకు ఇస్తుంది. స్థూల శరీరంలో వచ్చినటువంటి వ్యాధికి చికిత్సగా యోగా ఉపయోగపడతాయి. అవును. ఆ తర్వాత ఎప్పుడైతే శరీరంలో స్వస్థత వచ్చేస్తుందో ఆ తర్వాత యోగా ద్వారా ఏం సాధిస్తారు? స్వస్థత ఉన్నటువంటి శరీరంలో ఏం సాధిస్తారంటే ఇంకా ఇందాక చెప్పారు కదా, భగవంతుని దర్శనానికి మనసు తహతహలాడుతుందండి. అభిలాష ఉంటుంది, వస్తుంది. ఉంటే కాదు, ఖచ్చితంగా వస్తుంది. అంటే నా ఫస్ట్ గురించి చెప్పారు మాకు. అసలు యోగా చేస్తే ఏం వస్తుందండి, ఎందుకు చేయాలని అడిగాం మేము. మాకు అప్పుడు ఏం తెలియదు కదా. నేను బాగుండేం యోగా నేర్చుకోలేదు, నాకు సమస్యతో నేర్చుకున్నా యోగా. దాని తర్వాత తెలిసింది ఈ శరీరం ఒకటే కాదు, ఇంకా ఏదో ఉంది, అది నాకు కావాలి. అలా అనుకుంటే ఇంకా ఉన్నతంగా అలా వెళ్ళేటప్పటికి ఈ గురువులంతా ఒక్కొక్కరు పరిచయం అయిపోయారు నాకు. అయితే స్థూల శరీరంలో వచ్చేటువంటి జబ్బును నయం చేసుకోవడానికి యోగా ఒక ప్రక్రియగా ఉపయోగపడుతుంది, దాంట్లో సందేహం లేదు. వ్యక్తిలో అభిలాష లేకుండా, వ్యక్తిలో అది కూడా ఒక కోరిక రూపంలో ఆవిర్భవించకుండా వ్యక్తి తన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోగలడు. సూక్ష్మ శరీరం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం కోసమే గురువు అనేటువంటి వాడి అవసరం ఏర్పడింది. ఇప్పుడు కేవలం భౌతిక శరీరం కోసం అయితే డాక్టర్లు ఉన్నారు, సమాజంలో డాక్టర్లు ఉన్నారు, ఆధ్యాత్మిక పరులు ఉన్నారు, గురు సాంప్రదాయం ఉంది. పర్టికులర్గా గురు సాంప్రదాయం అనేది అంతర్ముఖం చేయించడం కోసమే గురువు ఉన్నాడు. అంటే మీ లోపలున్న శక్తిని పరిగతం చేయించడం కోసమే గురువు ఉన్నాడు. అది దేవతాశక్తి అంటే దేవతాశక్తిగా భావించవచ్చు, భగవంతుడు అంటే భగవంతుడిగా భావించవచ్చు. మన భావన బట్టి, మన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది.
కేవలం భావన అంటారు. భావన మనం ఏ స్థాయిలో ఉన్నామో మన భావన మనం మీకు చూపిస్తూ ఉంటుంది. యద్భావం తద్భవతి. భావన ఎలా ఉంటుంది? మనది స్థూల భావనే వరకే మన మనస్సు. మనము అంటే మనస్సు అండి. కానీ ఆ మనస్సు సూక్ష్మమా స్థూలమా? అక్కడ అది అజ్ఞానం అంటే. మనిషి అంటాడు, వీడిని చూసి వాడు అజ్ఞానం అంటాడు, వాడిని చూసి వీడు అజ్ఞానం అంటాడు. కానీ అసలు మన జ్ఞానం ఏమిటి అంటే మనలోనే 3 ఉన్నాయని చెప్పాం. స్థూలము, సూక్ష్మము, కారణం కూడా ఉంది. అంటే అసలు ఈ జన్మ కారణం ఎవరు? మొట్టమొదటి ప్రధానంగా ఈ జన్మ అనేది వచ్చిందని మనిషికి తెలుసు, వేరే జంతువులకు తెలియదు పాపం. కానీ ఈ మనిషి జన్మ వచ్చింది దేనికోసం? ఆ ఆలోచన అయితే ఒక రోజు కాదు ఒక రోజు. అందుకని మనిషికి కష్టాలు నేచర్ ద్వారా వేరే వేరే ఎన్ని సిద్ధాంతాలు మనం అనుకున్నా నేచర్గా మనకి ఈ కష్టాలు రావడానికి కారణం ఏంటి అని అంటే, కష్టం లేని జీవితం ఉందంటారా? కష్టము సుఖము 2 కలిసే ఉంటాయి. అంటే ప్రశ్నించేటువంటి తత్వం ఉంటే తప్ప వ్యక్తి ఈ దేహ రహస్యాన్ని తెలుసుకోలేడు. ప్రపంచంతో మమేకమై శరీర సుఖాలకే పరిమితం అయిపోతాడు. వ్యక్తికి ఈ రహస్యం తెలిసేటువంటి అవకాశం లేదు. అయితే అమ్మా, యోగాలో కేవలం ఒక భంగిమన, యోగా అంటే అనేక భంగిమలు ఉన్నాయి, అనేక క్రియలు ఉన్నాయి. ఆ క్రియ ద్వారా వ్యక్తి స్థితిని చేరుకోవచ్చు. క్రియ ద్వారా ఒక ఆసనం వేశారు, ఆసనంలో శరీరం ఒక ఆకృతిలోకి వచ్చేసింది. ఉదాహరణకు మయూరాసనం వేశారు, మయూర ఒక నెమలిలాగా శరీరాన్ని మలిచారు. దాంట్లో ప్రతి ఆసనంలో ఉండేటువంటి స్థితి గురించి చెప్పండి. భంగిమ కాదు, స్థితి కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్మాసనం ఉంది కదా, అది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది అది. కానీ ఆ కమలం బయటికి తీయగానే దానికి స్వచ్ఛత. మీరు రోజు పద్మాసనం చేసి మెడిటేషన్ చేసి ప్రాణాయామం చేయండి, ఆ స్వచ్ఛత మీకు రాకుంటే అడగండి, ఆ మనసు నిర్మలమైపోతుంది. అందుకే ప్రతి ఒక్క భంగిమలో మనకు అర్థాలు ఉన్నాయండి, పరమార్థాలు కూడా ఉన్నాయి ఇందులో. ప్రతి ఆసనంలో ఒక స్థితి ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే మీరు మనసు పెట్టి చేస్తేనే మీకు ఆ స్థితి అర్థం అవుతుంది. ఏదో ఊరికే భంగిమలాగా అలా వేసే కాదు, నేను సన్నగా కావాలా, నేను ట్రిమ్గా ఉండాలంటే కాదు. దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల యోగాను కేవలం ఒక శరీరాన్ని అంతే సాధనంగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఎంత వయసు వచ్చినా ఎంగుగా ఉండాలి, నేను అందంగా కనిపించాలి, అందానికి మాత్రమే వాడుకుంటున్నారు. అయినా పర్లేదండి, గుడ్డి కన్నా మెల్లమెల్లి కదా, ఇంకా అంతే కదా, ఏదో చేస్తున్నారు, ఏదో ఒక రోజు వాళ్ళకి రావచ్చు అంతే. కానీ అసలు మనో సౌందర్యం గురించి, శరీర సౌందర్యం ఉంది, మనో సౌందర్యం. శరీర సౌందర్యం అనేది బాహ్యంగా కనిపిస్తుంది. మనో సౌందర్యం, మనస్సును సౌందర్యంగా ఉంది, మనస్సు చాలా అందంగా ఉంది అని ఎప్పుడు చెప్పగలం? మనస్సు శాంత స్థితికి వస్తే అప్పుడు మనస్సు ఆనందంగా ఉంది లేదు అనేటువంటిది వాడికి తెలుస్తుంది, అవతల వ్యక్తికి కూడా తెలుస్తుంది. ఈ భావాలని బట్టి, భావాలను బట్ట క్రియలను బట్ట మనస్సు 2 ఉంటాయి అక్కడ. ఫిజికల్ అయితే క్రియ అవుతుంది, మన ఎదుటి వ్యక్తితోటి ఎలా మూవ్ అవుతామో దాన్ని బట్టి క్రియ. అదే అందుకని ఆ క్రియ బట్టి కూడా మార్పు తెలుస్తుంది. మనస్సు కనుక మారితే భావన అనేది తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఒక వ్యక్తిని మనం తెలుసుకోవడానికి ఏకైక సాధనం ఆ వ్యక్తి ద్వారా జరిగేటువంటి క్రియలే. తెలుసు. సో క్రియారూపకంగా మనం మనస్సు యొక్క మానసిక సౌందర్యాన్ని మనం తెలుసుకుంటాం. అతి వికృతంగా ఉన్నాడని ఎప్పుడు చెప్పవచ్చు మనిషి? అంటే వాడు చేసేటువంటి పనులను బట్టే కదా. కాబట్టి దేనికైనా కొలమానం ఏమిటంటే చివరగా మానవ జీవితంలో చేష్టలే, కర్మల ద్వారానే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి అనేది మహాత్ముడా తెలియబడుతుంది, పరమాత్ముడా అనేది తెలుస్తుంది. అమ్మా, యోగా ద్వారా వ్యాధులని నయం చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. ఎలాంటి వ్యాధులను నయం చేసుకోవచ్చు క్లుప్తంగా? అంటే ఇప్పుడు మనకుండే మొండి రోగాలు ఏమున్నాయండి? అంటే ఇప్పుడు ఒక డయాబెటీస్ తీసుకుందామండి. ఒకప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తే
స్వీట్ పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు కదా. షుగర్ ఉంది అనుకుంటారేమో తినుకుంటే అని ఊరికి అట్లా పెట్టుకుని యాక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, నీకుందంటే నాకు కూడా ఉందిరా అని తింటున్నారు. అంటే అది ఇదైపోయింది. ఆ జబ్బు అనేది అందరికి, నీకుందంటే ప్రతి ఇంట్లో అందరికీ ఉంది. ఆ డయాబెటీస్ కూడా మనము కొంచెం ఫుడ్ బెడ్ కంట్రోల్ చేసుకుని మనం ఆసనాలు చేస్తే, అంటే ఫస్ట్ స్టేజ్ అంటారు కదండి, అలా ఉన్నప్పుడు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా మంది బాగైన వాళ్ళు ఉన్నారు. జీవన శైలిని మార్పు రావాలి. అసలు యోగా అంటేనే ఏంటండి, 4 ఆసనాలు 2 ప్రాణాయామాలు చేస్తా కాదు. మన జీవన విధానమే యోగా. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఉండాలి, ఎక్కడ తినాలి, ఎంత తినాలి, అది లేదు కదా జనాలకి. ఊరికే ఆసనాలు చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, అయిపోయింది మేము యోగి అంటారు. అది కాదు. కిందంటే బేస్ మనము ఫాలో అవ్వాలి. మనం చేసేదే అష్టాంగ యోగము, 8 నియమాలతో కూడుకున్న యోగం ఇది. కింద 2 వదిలేశారు, పై 4 వదిలేశారు, మధ్య 2 పట్టుకుని పాకులాడుతున్నారు. ఆ 2 ఆసనము ప్రాణాయామ. 4 ఆసనాలు చేస్తారు, ఇలా ఇలా అంటారు, 2 ముక్కు పట్టుకుని ఇలా ఇలా అంటారు, కపాలభాతి జాదా జాదా కర్నా కానీ నేను యోగి బన్ గయా అంటారు. అది కాదు కదా. కింద ఉండే బేస్ బాగుండాలి, బిల్డింగ్ బాగుండాలంటే పునాది బాగుండాలి కదా. దానికి ఏమని మళ్ళీ పాటించొద్దా? ఎవరు చెప్తారండి, ఎవరు పాటిస్తారండి కదా. అందులో ఫస్ట్ వన్ ఏంటి, మనకి రైట్ హ్యాండ్ యమ అంటే అహింస, సత్యము, ఆస్యము, అపరిగ్రహం, బ్రహ్మచర్యం. ఎవరు పాటిస్తున్నారండి? మరి ఎవరికి కావాలి ఇది? హింస చేయకుండా ఉంటారు ఎవరైనా సరే. ఎదుటి వాళ్ళు బాగుపడుతుంది కుళ్ళు, ఎప్పుడు వాడు పాడైపోతాడా అని కదా. హింస అంటే ఎవరిని చంపుకొని తినాల్సిన పని లేదు. పక్కవాడి మనసు బాధ పెట్టినా హింస చేసినట్టే. సత్యం పలకాలి, మరి పలుకుతామా? నోరు తెరవగానే అబద్ధాలు ఎలా వస్తాయండి? అబద్ధాలు చెప్పండి. చిన్న బిడ్డలు మనం ఏం లేపుతాం, ఏమంటే 7 అయిపోతుంది టైం అంటాం, అక్కడ 6 అయిపోయి ఉంటుంది. అక్కడ నుంచి అమ్మ వాళ్ళే అబద్ధాలు చెప్తుంటారు. నాకు అర్థమైంది ఏంటంటే, కల్మషం లేనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తే నిజమైన యోగి. అది కరెక్ట్. అంటే అలాంటి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడైతే ఆసన ప్రాణాయామ ఇవన్నీ ఫాలో చేశారంటే ఖచ్చితంగా బల్ల కొట్టి నేను చెప్తాను. అది అనేక సాధనలు ఉన్నాయి. మీరైతే క్రియా యోగంలో కూడా ప్రావీణ్యత సాధించారు. ఇప్పుడు యోగా, అష్టాంగ యోగ ఒక మార్గం, క్రియా యోగ ఒక మార్గం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ఈ విధంగా అనేక పద్ధతులు ఉన్నాయి వ్యక్తి తనంతాను తెలుసుకోవడం. ఒక పామరుడు ఉన్నాడండి, ఏం చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఆటవికుడు, ఏ గురువు గారి సాంగత్యంలో రావడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఆ వ్యక్తి ఎలా తరించాలి? ఎందుకంటే అందరికీ గురువులు దొరకరు కదా. గురువు దొరకనటువంటి వ్యక్తి కూడా ఎలా తరించాలి? చదువుకున్నవాడి కన్నా చదువు లేనివాడే మెరుగని కూడా మనకి సామెతల్లో రాశారు. ఎలా అంటే వాళ్ళ జీవన విధానం మన పూర్వీకులది 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. వాళ్ళకి అందరికీ గురువులు లేరు. అంటే వాళ్ళ జీవన విధానంలోనే సూర్యుడితో ముడిపడి ఉండేది. అంటే సూర్యోదయం సూర్యాస్తమయానికి వాళ్ళ టైం టేబుల్ కరెక్ట్గా ఉండేది. సూర్యుడే భగవంతుడు. ఎప్పుడైతే మనం ఆ సూర్యోదయం సూర్యాస్తమయాన్ని, పశుపక్షాదులన్నీ ఆనందిస్తున్నాయి, భగవంతుడిని చూస్తే ఎంత ఆనందమో అవన్నీ వ్యక్తపరుస్తున్నాయి మనకి. దాన్ని వీడు కనుక గమనిస్తే, ప్రకృతిని గమనిస్తే, ప్రకృతి అనుసారంగా జీవనం కొనసాగిస్తే వాడు యోగి. సో ప్రకృతితో మమేకమైనటువంటి జీవితం, ఆధునిక జీవితంలో దానికి అవకాశమే లేకుండా పోయింది. వీడికి వీళ్ళ అనుకుంటున్నాడు, వీడు తలుచుకుంటే వీడు కూడా మారచ్చు. ఆధునిక జీవితంలో ప్రకృతితో అనుసంధానంగా జీవించవచ్చు అవకాశం ఉంది, కానీ జీవించేటువంటి పరిస్థితులు లేవు. అది వాస్తవం కదా. నగర జీవితాన్ని తీసుకోండి, ఎక్కడో దగ్గర చెట్టు కనబడే పరిస్థితి వచ్చేసింది. మాస్టర్ గారు ఏమన్నారంటే, ప్రకృతితో అనుసంధానం అవుతే మనిషికి అన్ని విషయాలు తెలుస్తాయి, సత్యం బోధపడుతుంది, వాడు యోగిగానే మిగులుతాడని చెప్తున్నారు. మనిషిలో యోగా దృష్టిలో మీరు యోగా సాధకులు, యోగాన్ని నేర్పించేటువంటి గురువు గారుగా శరీరంలో ప్రకృతి ఏ విధంగా ఉంది? బాహ్య ప్రకృతిలో కొండలు, కోనలు, ఇవన్నీ సెలయేర్లు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీర నిర్మాణంలో అలాంటి ప్రకృతి ఏమైనా ఉందా? బయట ఏమున్నాయో, ఆ బ్రహ్మాండంలో ఏమున్నాయో ఈ పిండాండంలో కూడా అన్ని ఉన్నాయండి. ఎప్పుడైతే మీరు ఇన్నర్ గా లోపలికి వెళ్ళినప్పుడు అవన్నీ మీకు తెలుస్తాయి.
అందుకే ప్రాణాయామం పరం తపహ అంటుంది శాస్త్రం. దాన్ని పట్టుకుని మీరు ప్రాణాయామం చేశారంటే మీరు లోపల అన్ని చూడగలుగుతారు. దానికి ముందు ఇందాక మనం మధ్యన కట్ చేశాం కదా, ఏంటి యమ నియమ అనుకున్నాం కదా, అందులో అహింస సత్యం అయిపోయిందా? మధ్యన ఏమొస్తుంది? ఆస్తేయము, దొంగతనం చేయకుండా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఉంటామండి మనం అనుకుంటాం ఏం ఇల్లు బ్యాంకులు కన్నాలు పెడితే దొంగతనం అని, కానీ మనసు కింద కూడా దొంగతనం చేయొచ్చు కదా. ఇలా చూడగానే మీ బాగున్నాయండి నాకేం లేవు అనుకుంటే దొంగతనం చేసినట్టే. అంటే మనసు అంత కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. అపరిగ్రహ అంటే దానాలు తీసుకోవడం, తర్వాత అపరిగ్రహం అంటే మనకు ఉండదండి కొంచెం పంచడం. ఎవరు పంచుతానండి, వచ్చిందంతా నాకే, నీది నాకే, నాది నీకే, అంతా నాకే అంటున్నారు కదా. లాస్ట్ ఏంటి? బ్రహ్మచర్యం. ఎంతమంది పాటిస్తున్నారండి? పాటిస్తున్నారా? పెళ్ళి అయిపోయింది ఇంకేముందండి, బ్రహ్మచర్యం అంటారు. కానీ కాదు, మానసిక బ్రహ్మచర్యం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ పద్ధతి లేకనే 5th క్లాస్లోనే సూసైడ్లు, లవ్ లెటర్స్. మరి యోగా ఎవరికి కావాలండి? ఇప్పటి నుంచి యోగా కావాలి, చిన్న బిడ్డల నుంచి. అందుకే నేను ప్రతి స్కూల్ తిరిగాను నేను నేర్చుకున్న కొత్తలో. ఒక్కరు ఒప్పుకోలేదండి, మాకెందుకు యోగా, సన్యాసులు చేసేది. నాకు అనేవాళ్ళు, నా బిడ్డలు అప్పుడు చిన్న పిల్లలు, నా లాస్ట్ అబ్బాయి పాలు తాగే అబ్బాయి నేను యోగా నేర్చుకున్నప్పుడు, ఈమె సన్యాసి అయిపోతుంది, ఈ పిల్లలు ఎక్కడ వెళ్ళిపోతారు అన్నారు. ఈ పొద్దు వాళ్ళే నోరు మూసుకుంటున్నారు. ఎందుకంటే నా బిడ్డలు 4, 3 డాక్టర్లు, 1 ఇంజనీర్ నా పిల్లలు. ఒక్కొక్కళ్ళు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ దాంట్లో ఉన్నారు. సింగిల్ ఎన్పి కట్టకుండా చదివారు పిల్లలు. మరి మా ఇద్దరికి జాబ్స్ లేవు. మరి మేము ఎప్పుడు ఇంత ఫీ అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు ఇస్తే తీసుకున్నాం, లేదా గమ్మునున్నాం. భగవంతుడే ఈ రోజుకి మాకు ఇంతే అని అలా చేసుకున్నా నేను. అందుకే బాగా చెప్పగలుగుతా అంటే నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇది ఒకటే కాదు, ఈ 5 పాటిస్తే సొసైటీలో మనకంటూ ఒక మంచి పేరు వస్తుంది. మరి మిగతా 5 ఎవరు పాటించాలండి? ఇవి కూడా ఉన్నాయి కదా, లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా చచ్చినట్టు, దీనికి 5 పేర్లు పెట్టుకున్నాం కదా. సావచ్చు ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా అనగానే మనకేం గుర్తొస్తుందండి? ఎండాకాలం ఇంకా 3 సార్లు స్నానం చేస్తామండి అంటారు. మరి డబ్బులు బాగుంటే డవ్ సబ్బు పెట్టుకొని రుద్దుతారు కదా. మానసిక శుభ్రత కావాలి కదండి. మనసంతా కుల్లే ఉంటుంది, బయటికి ఒకటి లోపల ఒకటి. ఈ 2 ఉన్నప్పుడే రియల్ యోగి వాడు కదా. రెండోది ఏంటి? సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. ఉంటామా? చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏమంటాం? భగవంతుడు అందరు బాగున్నారు, నాకే వచ్చింది కదా. అలా కూడా ఫీల్ కావద్దు. మా గురుగారు అనేవాళ్ళు, ఈవెన్ మిమ్మల్ని జైల్లో పెట్టినా కూడా ఏదో సత్తుగిన్నెలు ఇంత వేస్తారు, తిని హ్యాపీగా ఉన్నాను, మంచి పుస్తకాలు చదువుకుంటూ పనులు చేసుకుంటున్నాడు. ఇంట్లో ఉంటే సంసారం ఊరికే. అంటే అలా మనము ఎక్కడ ఉంటే అలా అడ్జస్ట్ అయిపోవడమే యోగా కదా. సంతోషం ఉండేవాడికి అన్ని వస్తుంది. తృప్తి ఎప్పుడు సంతోషం వస్తుందండి? తృప్తి ఉన్నప్పుడే మనకి సంతోషం వస్తుంది. ఇంకా మధ్యన ఏం మిగిలిందండి? తపస్సు. ప్రతి వాళ్ళు కూడా తపస్సు చేయాలి. తపస్సు అనగానే మనం ఏమనుకుంటామండి? మనకి వెంటనే ఏం గుర్తొస్తుంది తపస్సు అనగానే? హిమాలయాలు, వంటికాలు, ముక్కు మూసుకొని అదే తపస్సు అనుకుంటాం. కానీ కృష్ణుడు చెప్పిన సారం అంతా ఏదండి? యోగా సారమే కదా చెప్పిందంతా కూడా కదా. ఇద్దరు ఎప్పుడు ఎలా ఉంటారండి? బామర్దులు ఇద్దరు, కృష్ణ అర్జున. కానీ ఏ టైంలో చెప్పాడు ఆయనకి యోగా? కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పాడు. ఆ సంగ్రామం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో జరుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామం మన మనసే కురుక్షేత్రం అండి. దాంట్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? మరి యోగాన్ని పట్టుకోవాలి. కృష్ణుడికి అర్జునుడు అడుగుతాడు కదా, బాబా అంతా నా వాళ్ళు చంపలేకున్నా అంటే, ఇంత దూరం ఉండు, బాణంలో షార్ప్ గా పెట్టు, ఇలా గురి కొట్టని చెప్పలేదు. ఏం చెప్పాడు ఆయన? సమంకాయం శిరోగ్రీవం, తల వెనుక పెట్టి కూర్చో అర్జున. ఇంకేం చేస్తావు? భ్రూకుటిని చూడు, భూ మధ్య దృష్టి పెట్టు, శ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండు, నువ్వేంటో నేనేంటో నువ్వు తెలుసుకుంటావు అంటాడు కదా. అది తపస్సు అంటే. ఇది ఇలా ఇన్నర్కి వెళ్తాయండి. తపస్సు అంటే ఏంటి? మనకు పెట్టిన డ్యూటీలు మనం సక్రమంగా చేయడమే తపస్సు. చదివే పిల్లలు ఏమైనా చదివేటంలో చదువుతున్నారండి? లేదు, ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బులు బాగున్నాయి కదా ఇప్పుడు, అంటాన్ని కొని పెడుతున్నారు. ఎవరు చదువుతున్నారండి? తపస్సు అంటే ఇక్కడ ఇది కాదు. అంటే మన మా ప్రేక్షకులకి తపస్సు అంటే ఒక కొత్త నిర్వచనం మనం విన్నాం. చెప్పండి. మీరే చెప్పారు, ప్రతి ఒక్కరు వారికి ఇవ్వబడినటువంటి లేదా వారు స్వీకరించబడినటువంటి విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, చేయాల్సినటువంటి కర్మ ఏదైతే, పని ఏదైతే, ఆ పనిని మనసా వాచ కర్మైనా చేయడమే తపస్సు. చివరగా నిజమైనటువంటి రిలీజియస్ లైఫ్ అంటే నిజమైనటువంటి మతపరమైనటువంటి జీవితం. మతం అంటే ఏమనుకుంటున్నారంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు, దీక్షలు, ఇవన్నీ అనుకుంటారు. నిజమైనటువంటి రిలీజియస్ లైఫ్ అంటే ఏం చెప్తారు?
నిజమైన ఆధ్యాత్మిక జీవితం. జీవితం. అంటే మనం లైఫ్ స్టైల్ కనుక మార్చుకుంటే మనకు కనిపిస్తున్నటువంటి సూర్య చంద్ర తారలే మనకు అసలైన భగవత్ స్వరూపాలు. వాటి గురించి కొంత మనం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవనం కొనసాగిస్తే అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనం. మనం ఎటువంటి అంటే సిటీ లైఫ్లో కానీ పల్లెటూరులో కానీ దీంతో సంబంధం లేకుండా యావత్ ప్రపంచంలో మనిషి అనేటువంటి వాడికి సూర్యుడు చంద్రుడు తారలు సమానమే. మనం వాటికి అనుగుణంగా మనం జీవించలేకపోతున్నాం. వాటిని గమనిస్తే చాలు మనకు కావాల్సిన జ్ఞానం, మనలో మార్పు అన్ని సంభవిస్తాయి. బాగుంది. ఇంతటితో ముగిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం మనకు ఇవ్వలేదు. సో ఈ రోజు మనం ఏం తెలుసుకున్నామంటే యోగము అంటే కలయిక. ఆ కలయిక ఏమిటి? శరీరంలో ఉన్నటువంటి కారణ, సూక్ష్మ, స్థూల ఈ 3 శరీరాల యొక్క ఉనికి, దానికి సంబంధించినటువంటి రహస్యం అది బోధపడేటట్లు మనల్ని కలిపేదే యోగం అని ఒకటి తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే నిజమైనటువంటి రిలీజియస్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం అనేది కేవలం అది ఒక బాహ్యంగా మనం కనబర్చేటువంటి విధి విధానాలు కాదు, అది అంతర్లీనమైనటువంటి అంతర్ముఖమైనటువంటి మానసిక స్థితి అని మనం ఒక వ్యక్తికి ఆ వ్యక్తి సజ్జనుడా కాదా, యోగియా కాదా, అతడు తత్వాన్ని నిజమైనటువంటి స్థితిలో ఉన్నాడా లేదా అనేది అతడు చేస్తలే చెప్తాడు. కాబట్టి వ్యక్తి జీవితానికి పరాకాష్ట కేవలం వారు చేసేటువంటి కర్మలు, చేష్టలు మాత్రమే కానీ వారు మాట్లాడేటువంటి వాక్కులు ఇవి కావు. ఎందుకంటే మాట అనేది సత్యం కాదు. ట్రూత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్, ఇట్ ఈస్ నాట్ ద డిస్క్రిప్షన్. వివరణ కాదు, దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానము రెండు కాదు. జీవితంలో చివరగా ఇద్దరి ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే జీవితానికి పరాకాష్ట ఉత్తమ కర్మలు చేయడమే, ప్రకృతితో మమేకం కావడమే, అలాగే నైతికమైనటువంటి జీవితాన్ని గడపడం. మరొక మారు ఇది సమయం ఇస్తే ఒక వీడియో చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలండి.